మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఒక తల్లికి వందనం కార్యక్రమం కింద ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు బాగా చదువుకున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం 2వ విడత తల్లికి వందనం విడుదల చేశారు. ప్రతి ఒక్క స్టూడెంట్కి అకౌంట్లో 15,000 చొప్పున తల్లికి వందనం విడుదల చేశారు. సో మనం విజయవాడ జమ్మిచెట్టు మొగలరాజపురంలో బిఎస్ఆర్కే ఎంసీ హై స్కూల్ దగ్గర ఉన్నాము. సో ఈ అమౌంట్ పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుందో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. పడింది. సైకిల్ కొనుక్కుందాం, మిగతా డబ్బులు పేరెంట్స్కి ఇచ్చేద్దాం అన్నాం అనుకున్నా. ఉపయోగపడతాయి అంటే ఇప్పుడు యూనిఫామ్ కుట్టించిన దానికి ఇప్పుడు గవర్నమెంట్ ఒక షూ ఇచ్చింది. ఆ షూ మనకి మొత్తం 1 ఇయర్ దాకా సరిపోదు. అందుకు దాన్ని పెట్టి ఇంకో షూ కొనుక్కుందామని ఆ మనీతో ఇంకోటి చేసుకుందాం. ఇంకో యూనిఫామ్ పాడైపోయినా దానికి స్టిచ్చింగ్ చేపించడానికి దానికి పని చేసుకోవచ్చు. ఇంట్లో మమ్మీస్ కూరగాయలకు వాటికి తేడానికి పనికొచ్చింది. గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. మినిస్టర్ ఎవరు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? శ్రీ నారా లోకేష్ గారు. లోకేష్ గారు తెలుసా మీకు? లోకేష్ గారు మీకు వేసారా డబ్బులు? విద్యాశాఖ మంత్రి. బాగా చదువుకుంటారా? ఎస్ సార్. బాగా చదువుకుంటున్నారా డబ్బులతో? ఎస్ సార్. బాగా చదువుకోండి. నా పేరు సంజన, నేను 6వ తరగతి చదువుతున్నాను. మాకు తల్లికి వందనం పడింది. ఆ తల్లికి వందనంతో బుక్స్ ఇంకా షూ అవసరమైనవన్నీ కొనుక్కుంటాము. మా అమ్మ ఏమో ఇళ్ళల్లో పనికి వెళ్ళిద్ది, మా డాడీ టాపీ మేస్త్రి. అలాగే చదువుకోని వాళ్ళకి మా జమ్మిచెట్టు స్కూల్లో అందరూ బాగా చదువుతున్నారు. దాంట్లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం వేస్తున్నారు. అదే కాక ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు కూడా ఎడ్యుకేషన్కి బుక్స్ అన్నీ ఇస్తున్నారు, రండి అని చెప్తాం. థ్యాంక్ యూ. వరుణ్. తల్లికి వందనం డబ్బులు పడినాయి. ఏం చేస్తారు ఆ మనీతో? సైకిల్ కొని స్కూల్ డ్రెస్ కుట్టించి షూస్ కొనుక్కున్నాను. నేను సైకిల్ కొనుక్కొని షూస్ కొనుక్కున్నాను. నేనేమో 8th, మా తమ్ముడు 7th. మా మమ్మీ గోల్డ్ షాప్లో సేల్స్ గోల్డ్ లాగా పనిచేసిద్ది. మా డాడీ ఆటో నడుపుతుంది. నేను 7th. మీ డబ్బులతో ఏం చేశారు? సైకిల్. ఈ సైకిల్ ఎంత ఒకసారి చూపించు. 7,000. ఎన్ని 2 సైకిల్ కొనుక్కున్నారా? 2 సైకిళ్ళు 14,000. ఎవరెవరికి సైకిల్? నాకు మా తమ్ముడు. మీ ఇద్దరికి ఏ డబ్బులతో కొనుక్కున్నారు? తల్లికి వందనం. తల్లికి వందనం డబ్బులతో కొనుక్కున్నారా? ఎప్పుడు కొనుక్కున్నారు? మొన్నే కొన్నా. బాగా చదువుకుంటున్నారా? చదువుకోండి, బాగా చదువుకోండి. ఎం వివేక్ 8th B. పడినాయి. మంచి సైకిల్ కొనుక్కోవాలనుకుంటున్నా. మళ్ళీ బ్యాగ్ బరువు కదా, అక్కడ చాలా దూరం నుంచి స్కూల్కి రావడానికి సైకిల్ ఉపయోగపడుద్ది. దానికోసం గవర్నమెంట్ మనకు డబ్బులు ఇస్తుంది.
ఇంకా మన స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోవడానికి, షూస్ కొనుక్కోవడానికి, వేరే బ్యాగ్ కూడా కొనుక్కోవడానికి, వీటిలన్నిటికీ ఆ డబ్బులు యూస్. ఇంకా మిగిలితే పేరెంట్స్కి ఇస్తే ఇంట్లో సరుకులకి యూస్ అవుతాయి. మా మదర్ ఏమో షాపింగ్ మాల్లో పనిచేస్తారు, మా ఫాదర్ లేరు. ఫస్ట్ టైం డబ్బులు వచ్చి ఉంటాయి కదా తల్లికి వందనం, లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వచ్చి ఉంటాయి కదా, అప్పుడు ఏం చేస్తావా డబ్బులు? అప్పుడు ఆ డబ్బులు మా పేరెంట్స్ యూస్. ఇప్పుడు గవర్నమెంట్ ఇలా డబ్బులు ఇస్తుంది కదా చదువుకోండి అని చెప్పి, అప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మంచిగా చదువుకోమని అందరికీ చెప్దాం అనుకుంటున్నాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం ఇంకా బెటర్. ప్రైవేట్ స్కూల్లో డబ్బులు ఇచ్చి చదువుకోవడం కంటే గవర్నమెంటే మనకు డబ్బులు ఇచ్చి చదివిస్తుంది, అదే బెటర్. వాసు ఏ క్లాస్? 8th A సెక్షన్. తల్లికి వందనం డబ్బులు పండి పండి ఏం చేస్తావు డబ్బులు? మా నాన్నకి ఇచ్చాను. నాన్నకి ఇచ్చావు. మీ మమ్మీ డాడీ? మా మమ్మీ ఇంట్లో పనికి వెళ్ళిద్ది. డాడీ? మా డాడీ కార్ డ్రైవింగ్ చేస్తుంది. ఇప్పుడు అస్సలు చదవని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏమని చెప్తావు నువ్వు? బాగా చదువుకోండి, డబ్బులతో బాగా ఏం కావాలో అవి కొనుక్కోండి అనుకో. రోజు స్కూల్కి వస్తున్నావా? రోజు బాగా చదువుకుంటున్నావా? ఇక్కడ ఫుడ్ అంతా బాగుంటుంది? బాగుంటుంది, బాగా చేస్తారు. చేస్తున్నారు. జయ శిక్షిక ఏ క్లాస్? 8th C. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. ఏం చేశారు డబ్బులు? ఆ డబ్బులతో మేము ఎక్స్ట్రా బుక్స్ కానీ అంటే ఎక్స్ట్రా షూస్ కానీ యూనిఫామ్ కుట్టించుకోవడానికి అలా యూజ్ చేసుకుంటాం. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా మమ్మీ ఇళ్ళల్లో పనిచేస్తుంటుంది, డాడీ ఏమో కార్ డ్రైవర్. ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు పడినాయి కదా, అవి ఫస్ట్ టైం ఇప్పుడు పడినాయి, లాస్ట్ ఇయర్ పడినాయి కదా, అవి ఆ డబ్బులు ఏం చేశారు? ఆ డబ్బులు కూడా మేము వీటికే యూజ్ చేస్తాం, అంటే పై చదువులకు కూడా దాచిపెట్టుకోవడం అలాంటివి చేస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇలా డబ్బులు వేసి చదువుకోమన్నాం వల్ల మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే వాళ్ళు అలా హెల్ప్ చేయడం వల్ల మనం చదువుకోగలుగుతున్నాం కాబట్టి వాళ్ళకి ఏదో విధంగా మనం ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండాలని ఆలోచిస్తుంది. లోకేష్ ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ సార్, అంటే ఇలాగా మాకు చదువుకోవడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు, మేము చదువుకుంటున్నామంటే అది మీ వల్లే. చాలామంది చదువుకోకుండా ఉంటున్నారు, వేరే హిస్టరీస్లో కూడా చాలా స్కూల్స్ కూడా అలాగే జరిగినాయి, ఇలాగా మీరు హెల్ప్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తా. సాయి హర్షప్రియ, 8th class C సెక్షన్. తల్లికి వందనం పడింది. డబ్బులు ఏం చేశారు? బుక్స్ కానీ ఏమైనా కొనుక్కుంటే మిగిలిన డబ్బులు మమ్మీ పేరెంట్స్ వాళ్ళు వాడుకుంటారు. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? డాడీ ఏమో ఆటో డ్రైవర్, మమ్మీ ఏమో టైలర్. ఫస్ట్ టైం తల్లికి వందనం డబ్బులు పడినప్పుడు ఏం చేస్తున్నారు? మీకు డబ్బులు వస్తున్నారు కదా చదువుకునే పిల్లలకి, ఇట్లా చదువుకోమని చెప్పి గవర్నమెంట్కి ఏమని చెప్తారు మీరు? ఇలా ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. దీనికి అంటే చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్స్. వినీత్ అక్క, ఏ క్లాస్ చదువు? 8th B అక్క. తల్లికి వందనం డబ్బులు పడినాయి. పండి అక్క. ఏం చేశారు డబ్బులతో? ఆ డబ్బులతో ఇంకా ఏం చేయలేదు అక్క, షూస్ అవి కొనుక్కున్నాం, దాచుకున్నాం అక్క. యూనిఫామ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం చూస్తే? దాంతో సైకిల్ కొనుక్కుందాం అనుకున్నాను అక్క. ఎక్కడికైనా ట్యూషన్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దాని మీద వెళ్ళాలనుకుంటున్నాను అక్క. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా మమ్మీ స్కూల్లో పనిచేసిద్ది అక్క, డాడీ ఏమో కార్ల మెకానిక్ అక్క. ఓకే. ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకోవట్లేదు కదా, గవర్నమెంట్ డబ్బులు కూడా ఇచ్చి చదువుకోమని చెప్తుంది. అవునక్క. పిల్లలకు నువ్వేమని చెప్తావు? బాగా చదువుకొని మంచిగా ఉండమంటున్నాను అక్క. ఆ డబ్బులతో మంచి పని చేసుకోమంటున్నాను అక్క, వాళ్ళ పేరెంట్స్. పాప నీ పేరేంటి? భానుశ్రీ. భానుశ్రీ, మీకు తల్లికి వందనం పడిందా? పడింది. ఎంతమంది పిల్లలు మీరు? ముగ్గురు. మీ ముగ్గురికి తల్లికి వందనం పడిందా? పడింది. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా డాడీ కార్ డ్రైవర్, మా మమ్మీ హౌస్ వైఫ్. ఇప్పుడు నీకు తల్లికి వందనం పడింది కదా, ఆ డబ్బులతో ఏం చేశారు? సైకిల్స్ అవి అవసరానికి కొనుక్కోవటానికి ఏమన్నా వాటికి ఉపయోగిస్తుంది. ఈ తల్లికి వందనం డబ్బులు వేస్తున్నారు కదా, ఒక్కొక్కరికి 15,000 వేస్తున్నారు కదా అకౌంట్లో. ఈ డబ్బులు వేయటం వల్ల స్టూడెంట్స్ అందరికీ ప్లస్ అంటావా? అంటే ఇది మంచిగా యూటిలైజ్ అవుతుందా మీ అందరికీ? మీరు అందరు చదువుకుంటున్నారు కదా, చదువుకోమని చెప్పి డబ్బులు వేస్తున్నారు కదా, మీకు మీ అందరికీ బాగానే ఈ డబ్బులు యూజ్ అవుతున్నాయా? యూజ్ అవుతాయి. నీ పేరేంటమ్మా? హర్షిత. ఏ క్లాస్? 7th. తల్లికి వందనం పడింది. పడింది. ఎంతమంది పిల్లలు మీరు? ముగ్గురికి పడిందా? మీ మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీ కార్ డ్రైవర్, మా మమ్మీ హౌస్ వైఫ్. ఈ డబ్బులు ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు పడినాయి కదా, ఈ డబ్బులు మీరు ఏం చేస్తారంటే మీ స్టడీస్కి ఏమైనా యూజ్ చేసుకున్నారా? ఎలా? స్టడీస్కి యూజ్ చేస్తాం అవన్నీ. అంటే ఇప్పుడు గవర్నమెంట్ తల్లికి వందనం డబ్బులు ఇస్తుంది కదా, పిల్లలందరూ చదువుకుంటున్నారని చెప్పి ఇస్తుంది కదా, ఈ డబ్బులు మీరు ఎలా యూజ్ అవుతాయి అనుకుంటున్నారు?
అందరికీ చదువుకోవడానికి ఉపయోగపడతాయి, అలాగే ఆ అవసరాలకి ఉపయోగపడతాయి అనుకో. అలాగే స్కూల్కి రాని పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది స్కూల్లో ఫీజులు కట్టుకోలేక రావట్లేదు అంటున్నారు, అయినా ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు వస్తున్నాయి కదా, వాళ్ళందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అందరూ చక్కగా గవర్నమెంట్ స్కూల్లో చదవాలని చెప్దాం. గవర్నమెంట్ స్కూల్లో మీకు ఎడ్యుకేషన్ అంతా బాగుందా? బాగుంటున్నారా? బాగా చెప్తున్నారు. ఏ క్లాస్? 10th B. 10th క్లాస్. తల్లికి వందనం పడింది. ఏం చేస్తారు డబ్బులతో? మాకు కావాల్సిన వస్తువులు కొనుక్కున్నాం, అంటే స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోవడం, షూస్, బ్యాగ్స్ అవన్నీ కొనుక్కున్నాం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తల్లికి వందనం అమౌంట్ వేస్తుంది కదా పిల్లలకి చదువుకోవడానికి, అది మీరు దాని గురించి ఏమనుకుంటున్నారు? అంటే ఇలా పిల్లలకి అమౌంట్ వేసి చదువుకోమనడం మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. చాలా మంది పిల్లలు చదువుకోవట్లేదు కదా, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ చాలా మంది పిల్లలు చదువుకోవట్లేదు, ఆ పిల్లలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మంచిగా చదువుకొని బాగుపడు, అంటే డబ్బులు వేస్తున్నారు తీసుకోండి అని చెప్తాం. త్రివేణి ఏ క్లాస్? 6th B తల్లికి వందనం పడిందమ్మా? పడింది. ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? మా నాన్నలు మాకు కావాల్సినవి కొన్నారు. మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు? మా నాన్న ఆటో డ్రైవర్, మా మమ్మీ కాలేజ్లో పనిచేసిద్ది. గవర్నమెంట్ మీకు చదువుకోమని డబ్బులు వస్తుంది కదా పిల్లలందరికీ, గవర్నమెంట్కి ఏం చెప్తారు మీరు? థ్యాంక్ యూ చెప్పు. ఎవరు గవర్నమెంట్ అంటే? చంద్రబాబు నాయుడు వాళ్ళు. ఎడ్యుకేషన్ ఏం చెప్తారు? నారా లోకేష్. వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు డబ్బులు వేసినందుకు? థ్యాంక్ యూ చెప్పు. పిల్లలు చాలా మంది చదువుకోకుండా ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళు మళ్ళీ ఇదే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యి చదువుకోమని చెప్తా. లక్ష్మి ఏ క్లాస్? 6th A. తల్లికి వందనం డబ్బులు పడినాయా? ఏం చేస్తారు కదా? నాకు కావాల్సిన బుక్స్, బ్యాగ్స్ కొనుక్కోను. మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా మమ్మీ హౌస్లో పనిచేసిద్ది, మా డాడీ ఏమో కర్రీస్ పాయింట్లో పనిచేస్తుంది. ఫస్ట్ టైం తల్లికి వందనం డబ్బులు పడినా? ఫస్ట్ టైం డబ్బులు పడినా? ఫస్ట్ టైం పడినప్పుడు నాకు ఒక చెయ్యి ఇరిగింది ఫస్ట్ టైం, అప్పుడు చెయ్యికి యూజ్ చేసుకున్నాం. అప్పుడు ఆ ట్రీట్మెంట్. ఇప్పుడు గవర్నమెంట్కి ఏం చెప్తావు? డబ్బులు వస్తుంది కదా చదువుకోమని, ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్తా. గవర్నమెంట్ ఎవరు డబ్బులు వస్తుంది నీకు? నారా లోకేష్. నారా లోకేష్. ఇంకా సరే ఏమని చెప్తావు? థ్యాంక్స్ చెప్తాను. చదువుకోలేని పిల్లలకి ఏం చెప్తావు? మా స్కూల్లో వచ్చి జాయిన్ అవ్వమని చెప్తా. బాగా చదువు. నా పేరు కావ్యప్రియ, 7th అండి. తల్లికి వందనం పడిందండి. ఆ డబ్బులతో సైకిల్ అని కొత్త బట్టలు కొనుక్కోవడానికి యూజ్ చేస్తున్నాను. మా మమ్మీ బయట టైలరింగ్ చేసేది షాపింగ్ మాల్లో, మా డాడీ ఏమో చనిపోయారండి. ఆ డబ్బులతో ఇంట్లో సామాన్లు అవన్నీ చేసుకొని ఇంకా మిగతా డబ్బులు దాచుకున్నామండి. గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది కదా చదువుకోమని చెప్పి, ఏమని చెప్తారు గవర్నమెంట్? గవర్నమెంట్ ఎవరు? చంద్రబాబు నాయుడు వేస్తున్నారండి, నారా లోకేష్ గారు. ఏం చెప్తావు? వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామండి. కొంతమంది పిల్లలు చదువుకోకుండా తిరుగుతూ ఉంటారు కదా, ఆ పిల్లలకి ఏం చెప్తావు? గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి మంచిగా చదువుకొని పెద్ద అయిన తర్వాత మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుందా? చాలా బాగుంది. బాగుందా? నీ పేరేంటమ్మా? చరితశ్రీ. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th B. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఇద్దరు. ఓహో ఇద్దరు. ఇద్దరికి అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా అమ్మ ఇళ్ళల్లో పనిచేసిద్ది, మా నాన్న ఏమో వాచ్మెన్. ఈ అమౌంట్ మీకు ఎలా యూజ్ అయ్యాయి? కొనుక్కోడానికి ఏదైనా బుక్స్, బ్యాగ్స్ అలా. ఈ స్కీమ్ వల్ల మీరు హ్యాపీనా? హ్యాపీ. నీ పేరేంటమ్మా? అబ్జిత్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th C. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? పడాయి. ఎన్ని? 26,130 రూపాయలు. అంటే ఇద్దరున్నారా మీ? ఇద్దరు ఉన్నారు. ఈ అమౌంట్ వల్ల మీకు ఎంత యూజ్ ఉంది? ఎక్స్ట్రా బుక్స్ను, బూట్లు, బట్టలు కుట్టియడానికి అలా అమౌంట్ అవసరం పడుతుంది. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా మమ్మీ హౌస్ వైఫ్, మా డాడీ ఏమో స్ట్రక్చర్ పని చేస్తారు. ఈ అమౌంట్ వల్ల మీరు హ్యాపీయేనా? హ్యాపీగానే ఉన్నాం. వైచరణ్. మీ ఏ క్లాస్? 8th B. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఇద్దరికి అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. ఈ అమౌంట్ మీరు ఏం చేస్తారు? షూస్, యూనిఫామ్ కుట్టించుకోవడానికి, ఇంకో ఎక్స్ట్రా షూస్ కొనుక్కోమన్నారు. మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? మా పేరెంట్స్ ఏమో హౌస్ కీపింగ్, మా డాడీ స్ట్రక్చర్ వర్క్ చేస్తారు. మీకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుందా? ఎలా ఉంది మీకు ఇది? హ్యాపీగా ఉంది. నీ పేరేంటమ్మా? నౌషిత. ఏ క్లాస్ చదువుతున్నావు? 7th C.
తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? పడి ఎంత పడ్డాయి? 26,000. అంటే మీరు ఎంతమంది ఉన్నారు? ఇద్దరం ఉన్నాం. ఇద్దరికి తల్లికి వందనం పడ్డాయా? ఈ అమౌంట్ ఎలా యూజ్ చేస్తున్నావు? అవసరాలకి పై చదువులకి దాచిపెట్టుకుంటాను. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా డాడీ పెయింటర్, మా మమ్మీ అంగన్వాడి ఆయా. ఈ స్కీమ్ వల్ల మీరు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు? హ్యాపీగానే. లక్ష్మి. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. ఇద్దరికి పడ్డాయి అమౌంట్. ఏం చేసావు అమౌంట్ తోటి? ఇంట్లో బుక్స్కి అన్నీ కొనుక్కుంటాం. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా అమ్మాయి హౌస్ వైఫ్, మా డాడీ హోటల్లో పనిచేస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ స్కీమ్ గురించి? చాలా బాగుంది. ఏమేంటి? ప్రియాంక. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th B. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? పని. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఇద్దరు. ఇద్దరికి అమౌంట్ పడ్డాయా? ఏం చేస్తున్నావు ఆ అమౌంట్తో? అమ్మ వాళ్ళు కష్టాలు ఉన్నప్పుడు సహాయపడతాయి డబ్బులు. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా అమ్మ పనికి వెళ్ళిద్ది, మా డాడీ పనికి వెళ్తారు. మౌనిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th B. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? పని. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఇద్దరు. ఆ అమౌంట్తో ఏం చేస్తున్నావు? షూ బుక్స్ కొనుక్కోవడానికి యూజ్ చేస్తాను. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా అమ్మాయి ఇళ్ళలో పనిచేసింది, మా నాన్న టైల్స్ పని చేస్తాను. మీకు ఎలా అనిపిస్తుంది ఈ అమౌంట్ గురించి? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అపరంజ్. ఏం చదువుతున్నావు? 8th B. ఓకే, బాగా చదువుతున్నావా? తల్లికి వందన డబ్బులు పండియా పండలేదా? పన్నీయండి. ఎంత పండియమ్మా? దేనికి వాడుకుంటున్నావు డబ్బులు? బుక్స్ కొనుక్కుంటానికి వాడతాను. బుక్స్ కొనుక్కుంటానికి. ఓకే, ఏం చేస్తారు మీ డాడీ? మా డాడీ వాచ్మెన్ చేస్తాడు. ఈ డబ్బులు ఉపయోగపడుతున్నాయా మీకు? ఆ డబ్బులతో బాగా చదువుకుంటారా? చదువుకుంటాం. ఎంతమంది ఉన్నారు మీరు ఇంట్లో? ఇద్దరు. మీ ఇద్దరికి వచ్చినాయి డబ్బులు, నీకు ఒక్కదానికి వచ్చినాయా? ఇద్దరికి వచ్చినాయి. ఇద్దరికి వచ్చినాయా? బాగా చదువుకుంటారు. మరి ఎవరు వేశారు ఈ డబ్బులు మీకు అకౌంట్లో? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు. మణిగండ. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th B. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఒకనే అక్క. మీరు ఒక్కలేనా? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా అమ్మాయి హౌస్ కీపింగ్, మా నాన్నమ్మ ముఠా పని చేసిద్దాం. ఈ అమౌంట్ వల్ల ఎలా యూస్ చేస్తున్నావు? మేము ఇల్లు కడదాం అనుకుంటున్నాం, అందుకు ఆ డబ్బులు దాస్తున్నాం. ఆ డబ్బులు దాచుకుంటున్నావా? మరి హ్యాపీనా ఈ తల్లికి వందన? హ్యాపీ అక్క. మీ పేరెంట్స్ కూడా? ఎస్ అక్క. నీ పేరేంటమ్మా? జయ సుచిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th C. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఇద్దరం. ఇద్దరికి తల్లికి వందన పడ్డాయి. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా మమ్మీ ఇళ్ళలో పనిచేస్తుంది, మా డాడీ కార్ డ్రైవర్. ఈ అమౌంట్ పడలో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎలా యూస్ చేస్తున్నారంటారు ఈ అమౌంట్? అంటే ఎక్స్ట్రా బుక్స్ కానీ గ్రామర్ బుక్స్ అట్లాంటి బుక్స్ కోసం, ఎక్స్ట్రా షూస్ కోసం, యూనిఫామ్ కుట్టించుకోవడం వాటికి యూజ్ చేస్తున్నాం. మీకు హ్యాపీ అనేది? హ్యాపీ. మాట్లాడతాం. 8th section. తల్లికి వందన అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. ఎంతమంది పడ్డాయి మీ ఇంట్లో? ఇద్దరికి. ఆ అమౌంట్ ఎలా యూజ్ చేస్తున్నారు? చదువు కోసం. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా డాడీ ఆటో డ్రైవర్, అమ్మేమో ట్రయల్. ఈ అమౌంట్ ఎలా యూజ్ చేస్తున్నారు? చదువు కోసమే యూజ్ చేస్తాం. కొన్ని మీ హ్యాపీ అని తల్లికి వందనం? హ్యాపీ. నీ పేరేంటమ్మా? జంపన విఘ్నేశ్వరి. మీకు తల్లికి వందనం పడింది అకౌంట్లో? పడింది. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా నాన్న టాపీ మేస్త్రి, మా అమ్మ టైలర్. ఈ అమౌంట్ వేయడం వల్ల మీకు ఏమన్నా ఈ ఎడ్యుకేషన్కి ఏమన్నా ఉపయోగపడుతుందా అని మీకు సాటిస్ఫై ఉంది ఈ తల్లికి వందనం? మీ బ్రదర్ సిస్టర్ వాళ్ళు? సిస్టర్. తన సిస్టరా? తనకి పడిందా? పడింది. నీ పేరేంటమ్మా? జంపన హేమశ్రీ. ఏ క్లాస్? 4th class. మీకు తల్లికి వందనం పడిందా? పడింది. ఎలా అనిపిస్తుంది మీకు దీని గురించి? చాలా బాగుంది. చాలా బాగుందా? రాముడు. మీ పిల్లలు ఏం చదువుకుంటున్నారు? మా పిల్లలు 6th క్లాసు, ఒకళ్ళేమో 7th క్లాస్. తల్లికి వందన డబ్బులు పడినాయా? పని సార్. అప్పుడు ఏం చేశారు డబ్బులు? అప్పుడు ఏం చేయలేదు సార్, పిల్లలకు వాడింది. ఇప్పుడు ఏం చేస్తావు పిల్లలకి? ఇప్పుడు కూడా పిల్లలకి సార్. ఎవరు వేసారు డబ్బులు? ఈ చంద్రబాబు నాయుడు గారు సార్. ఆయన వేసాడా? బాగా చదువుకోమన్నాడు. బాగా చదువుకోమంటున్నారు సార్. బాగా చదివించాడు. చదివిస్తాను సార్. మంది పిల్లలు మీకు? మాకు ఇద్దరు పాపలే. ఇద్దరు పాపలు. ఇద్దరికి వచ్చినాయి డబ్బులు? వచ్చినాయండి. ఏం డబ్బులు? అదే తల్లికి వందనం. తల్లికి వందనం డబ్బులు వచ్చినాయా? ఏం చేస్తావు డబ్బులతో? వాళ్ళకే ఉపయోగపడతాయి కదండి. మంచిగా దేనికి వాడతావు? దేనికో దానికి ఉపయోగపడతాయి కదండి వాళ్ళకి. అందుకోసం. ఎవరేసారు ఈ తల్లికి వందనం డబ్బులు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? నారా లోకేష్ గారు. ఏం చేద్దాం అనుకుంటే ఈ డబ్బులతో బాగా చదివిస్తావా? చదివిస్తాను. మంచిగా ఉంది, బాగుందండి.
ఇద్దరికి చదివిస్తారు. భోజనం అది కూడా పెడుతున్నారు ఇక్కడ? బాగుందండి. పెడుతున్నారు భోజనం? బాగుంది. నీ పేరేంటమ్మా? విల్సన్ డేవిడ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. తల్లికి వందనం అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. మీకు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అందరికీ పడ్డాయి తల్లికి వందనం? పడ్డాయి. మరి ఎలా అనిపిస్తుంది ఈ తల్లికి వందనం గురించి? నాకు సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉందా? మరి మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా డాడీ కార్ డ్రైవరు, మా అమ్మ ఏళ్ళలో పనికి వెళ్ళింది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ తల్లి వందనం? బాగానే అనిపిస్తుంది. అందరికి అమౌంట్ పడిపోయాయా? పడ్డాయి. నీ పేరేంటమ్మా? జఫన్య. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th. తల్లికి వందనం అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? 4. నేను మా అక్క. అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. ఎలా అనిపిస్తుంది దీని గురించి? హ్యాపీనా? నీ పేరేంటమ్మా? వి విజువల్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th A. తల్లికి వందనం అమౌంట్ పడ్డాయా? పడ్డాయి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు తల్లికి వందనం? 2. అమౌంట్ ఇద్దరికి పడ్డాయా? ఎలా అనిపిస్తుంది దీని గురించి? చాలా ఆనందంగా ఉంది. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా నాన్న పెయింటర్, మా అమ్మ అంగన్వాడీ. ఈ అమౌంట్ని ఎలా యూజ్ చేస్తున్నావు నువ్వు? నేను తర్వాత బుక్స్, షూస్, మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమైనా ఖర్చులు ఉంటాయి అవి. ఈ స్కీమ్ వల్ల నువ్వు హ్యాపీగానే ఉన్నారా మీరు? హ్యాపీ. మళ్ళీ తర్వాత గవర్నమెంట్ మళ్ళీ సైకిల్ ఇస్తాను ఫ్రీగా. నీ పేరేంటమ్మా? రాజేష్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th C. తల్లికి వందనం అమౌంట్ పడ్డాయా? పడ్డాయి అక్క. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? 2 అక్క. ఇద్దరికి పడ్డాయి. పడ్డాయి అక్క. ఎలా అనిపిస్తుంది? ఆనందంగా అనిపిస్తుంది. ఈ అమౌంట్ని ఎలా యూజ్ చేస్తున్నారు? నాకు చదువుల్లో కానీ మా అమ్మకి ఏమైనా కావాల్సిన వాళ్ళగా. మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మా అమ్మ ఇళ్ళల్లో పని చేస్తుంది అక్క, మా నాన్న టాపీ మేస్త్రా. మరి ఎలా ఉంది మీకు ఈ స్కీమ్ మీద? ఆనందంగా. మీ పేరెంట్స్? సుధాకర్. అకౌంట్లో అమౌంట్ పడ్డాయా సార్ తల్లికి వందనం? పడ్డాయండి. దీని గురించి అనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. మీ ఇంట్లో ఎంతమంది స్టూడెంట్స్కి పడ్డాయి సార్ అమౌంట్? 2 పిల్లలకు పడ్డాయండి. చదువుకి ఇంకా ఉపయోగపడేటట్టు వాళ్ళకి చదువుకి, ఫీజులకి, వాటికి సరిపోతున్నాయి. ఇంకా ముందు ఇలానే బాగుంటే చాలా బాగా ఆనందంగా ఉంటుంది. వినీత్ అక్క. 8th B అక్క. పడినాయి అక్క. ఆ డబ్బులతో ఇంకా ఏం చేయలేదు అక్క. షూస్ అవి కొనుక్కున్నామని దాచుకున్నాం అక్క. యూనిఫామ్ దాంతో సైకిల్ కొనుక్కుందాం అనుకున్నాను అక్క. ఎక్కడికైనా ట్యూషన్కి కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దాని మీద వెళ్ళాలనుకుంటున్నాను అక్క. మా మమ్మీ స్కూల్లో పనిచేసిద్ది అక్క. డాడీ ఏమో కార్లు మెకానిక్ అక్క. ఇప్పుడు చాలా మంది పిల్లలు చదువుకోవట్లేదు కదా, గవర్నమెంట్ డబ్బులు కూడా ఇచ్చి చదువుకోమని చెప్తున్నారు. అవునక్క. పిల్లలకు నువ్వేమని చెప్తావు? బాగా చదువుకొని మంచిగా ఉండమంటున్నాను అక్క. ఆ డబ్బులతో మంచి పని చేసుకోమంటున్నాను అక్క. వాళ్ళ పేరెంట్స్ హై స్కూల్ హెచ్ఎం గారిని పి శ్రీనివాసరావు. మా పాఠశాలలో ఈ సంవత్సరం 750 మంది చదువుతున్నారు. దాదాపు 98% మందికి విద్యార్థులందరికీ కూడా తల్లికి వందనము మన గవర్నమెంటు ఏదైతే 22వ తారీఖున బ్యాంకులో జమ చేసిందో ఆ సందర్భంగా అందరికి కూడా దాదాపు పడిపోయినాయి. అలాగే కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, అలాగే ఇలా ఇతరితర కారు రిజిస్ట్రేషన్స్ ఇలాంటివి ఎవరైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే పడినట్టు తెలిసింది. మరి వారు వచ్చి అడగటం జరిగింది. దానికి కారణాలను ఇంకా లోతుగా ఆలోచించి దానికి పరిష్కార మార్గం వస్తాయా రావా అనేది కూడా తెలుసుకుని ఆ యొక్క తల్లిదండ్రులకి చెప్పడం అనేది జరుగుతుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి, అలాగే 4 ఉంటే 4కి కూడా మరి ఈ పాఠశాలలో విద్యార్థులకు పడినాయి. ఒకరనేది అది కామనే కాబట్టి ఎక్కువ మంది ఉన్న విద్యార్థులు కూడా పడటం అనేది మా పాఠశాలలో మేము అందరిని అడిగి తెలుసుకున్నాము. కొంతమంది మాత్రం ఇతరితర కారణం వల్ల రాలేదు. వాళ్ళకి త్వరలో వస్తే రావు అనేది కూడా తెలిసిపోతుంది. ఈ యొక్క ఆ తల్లికి వందనం అనేది తల్లిదండ్రులకి అలాగే పిల్లల్ని ఏ అవసరాలు ఉన్నాయో దాన్ని ఇంకా మీట్ అవ్వడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి ప్రభుత్వం 10,000 కోట్ల పైగానే వెచ్చించి ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమంలో నిధులు విడిచేయటం అనేది చాలా గొప్ప విషయము. మరి ప్రతి సంవత్సరం కూడా జూలై మాసంలోనే ఈ యొక్క తల్లికి వందనం అమౌంట్ని తల్లి యొక్క అకౌంట్లో జమ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి పిల్లలకి
తల్లిదండ్రులకి చాలా ఉపయోగకరం కాబట్టి చదువు మీద ఇంకా దృష్టి కేంద్రీకరించి వాళ్ళకి సంబంధించిన అవసరాలను తీర్చమని కూడా తల్లిదండ్రులు మేము చెప్తున్నాము. అదే విధంగా చేస్తా అంటున్నారు. ధన్యవాదాలు. పిల్లలు కొంతమంది సైకిల్ కూడా కొనుక్కున్నారు కదా సార్, వాళ్ళు ఎట్లా ఉన్నారు? హ్యాపీగా ఉన్నారా లేకపోతే? సైకిల్ దూరం నుంచి వచ్చేవాళ్ళు సైకిల్ అనేది కొనుక్కుంటున్నారు. ఎందుకంటే సిటీ బస్సు ఎక్కువ రావచ్చు, వాళ్ళకి ఫ్రీనే ఆడపిల్లలకి. కానీ కొంచెం ఆ సిటీ బస్ సర్వీసు లేని ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు మాత్రం సైకిల్ కొనుక్కుని ఆ సైకిల్ ద్వారా పాఠశాలకు వచ్చేసి చక్కగా వాళ్ళు ఈ యొక్క ఏదైతే బ్యాగ్ బరువుని తగ్గించుకోవటం, అలాగే వాళ్ళ నడక దూరాన్ని తగ్గించుకోవటం, సైకిల్ ద్వారా వస్తే కనుక వాళ్ళు ఎక్కువ అలసిపోకుండా చూడటం అనేది జరుగుతుంది. ఆ విధంగా కూడా ఈ యొక్క తల్లికి వందనం అమౌంట్ని ఆ విధంగా కూడా ఉపయోగించుకుంటున్నారు కొంతమంది. పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారండి. ఎందుకంటే మరి ఒక్కొక్కరికి ఇద్దరి ముగ్గురి అలా పట్టడం వలన వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. కుటుంబంలో పిల్లలకి కొన్ని అవసరాలని తీర్చడమే కాకుండా వాళ్ళ అవసరాలు కొన్ని ఇంటి అవసరాలు కూడా తీర్చుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ నారా లోకేష్ బాబు గారు. బాగా చదువుకున్నాం. థ్యాంక్ యూ. మనం విజయవాడ బిఎస్ఆర్కే హై స్కూల్ దగ్గర స్టూడెంట్స్తో మాట్లాడాము. సో ఈ అమౌంట్ కొంతమంది సైకిల్ కొనుక్కోవడం, కొంతమంది ముందు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం దాచుకున్నామంటూ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. సో ఇలానే ఈ తల్లికి వందనం అనేది ముందు రోజుల్లో కూడా చాలా స్టూడెంట్స్ మందికి ఉపయోగపడుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.